ఈరోజు వీడియోలోకొచ్చి సుప్రీం ఫెసిలిటీ మేనేజ్మెంట్ లిమిటెడ్ అనమాట. ఇది ఎస్ఎంఈ ఐపీఓ. కంపెనీ అనాలిసిస్ చూసి లేటెస్ట్ గ్రే మార్కెట్ ప్రీమియం కూడా చూసి అప్లై చేయాలా లేదా అని చూద్దాం. ఈ కంపెనీ చూసుకుంటే 2005లో సుప్రీం ఫెసిలిటీ సర్వీసెస్ మేనేజ్మెంట్ లిమిటెడ్ అని చెప్పి స్టార్ట్ అయిందనమాట. మేనేజ్మెంట్ సర్వీసెస్ అంటే హౌస్ కీపింగ్, క్లీనింగ్ ఇవన్నీ చేస్తుంటుంది, శానిటైజింగ్, అలాగే కార్పొరేట్ ఫుడ్ సొల్యూషన్ చేస్తుంటుంది, ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఈ బిజినెస్ వచ్చి 2 విధాలుగా డివైడ్ అయింది. ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ అండ్ సపోర్ట్ సర్వీసెస్ అనమాట. అలాగే పోర్ట్‌ఫోలియో ప్రకారంగా చూసుకుంటే సాఫ్ట్ సర్వీస్ అని, హార్డ్ సర్వీస్ అని, స్టాఫింగ్ సర్వీసెస్ అని 3 రకాలుగా ఉంటుంది. సాఫ్ట్ సర్వీసెస్‌లో మనకొచ్చి క్లీనింగ్, డెఫిషియెంటింగ్, శానిటైజింగ్, పెస్ట్ కంట్రోల్, గార్డెనింగ్, ఇవన్నీ బిల్డింగ్ క్లీనింగ్ ఇవన్నీ చేస్తుంటారు. హార్డ్ సర్వీసెస్ వచ్చి ఎలక్ట్రికల్ వర్క్, ప్లంబింగ్ వర్క్, మెయింటెనెన్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. మ్యానింగ్ పవర్ ఎక్విప్మెంట్స్, యూపీఎస్‌లు ఇవన్నీ, జనరేటర్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది, సర్వీసెస్ చేస్తూ ఉంటుందనమాట. అలాగే స్టాఫ్ సర్వీసింగ్ వచ్చి మ్యాన్ పవర్‌ని స్టాఫింగ్ చేస్తూ ఉంటుంది. అలాగే క్లయింట్ నీడ్స్‌కి సపోర్ట్ సర్వీసెస్ కూడా చేస్తూ ఉంటుందనమాట. ఓవరాల్‌గా చూసుకుంటే 150 క్లయింట్స్ ఉన్నారు ఈ కంపెనీకి. అలాగే 11,000 ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. 400 వెహికల్స్ ఉన్నాయన్నమాట. ఈ రెవెన్యూ కూడా వచ్చి 7 స్టేట్స్‌లో రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంటుంది. అందులో ఏం రెవెన్యూ వస్తుందంటే ఏఐఎఫ్ఎం సర్వీస్ ద్వారా 65% రెవెన్యూ వస్తే, ప్రొడక్షన్ ద్వారా 4.07% వస్తుంది. ఎంప్లాయీ ట్రాన్స్‌పోర్టేషన్ ద్వారా 21.61% వస్తుందనమాట. అలాగే కార్పొరేట్ ఫుడ్ వచ్చి 3.23% రెవెన్యూ వస్తుంది. సప్లై చైన్ ద్వారా 6.04% రెవెన్యూ వస్తుందనమాట. అంటే కార్పొరేట్ ఫుడ్ సర్వీస్ అంటే పెద్ద పెద్ద కంపెనీస్‌కి క్యాటరింగ్ ఫుడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుందనమాట. దాని ద్వారా వచ్చే రెవెన్యూ అనమాట. అలాగే ఎంప్లాయీ ట్రాన్స్‌పోర్టేషన్ అంటే కొన్ని కంపెనీస్ క్యాబ్స్‌కి ఆటిలకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. దాని ద్వారా వచ్చే రెవెన్యూ అనమాట ఎంప్లాయీ ట్రాన్స్‌పోర్టేషన్ అంటే. 21% అంటే మంచి రెవెన్యూ వస్తుందనమాట. యాక్చువల్లీ ఈ కంపెనీ కూడా చూసుకుంటే మంచి మార్కెటింగ్ అవన్నీ బాగానే ఉన్నాయి ఈ కంపెనీకి. మెయిన్ కన్సర్న్ మరి స్మాల్ ఎస్ఎంఈ ఐపీఓలో ఎందుకు తీసుకొస్తున్నారు అన్నది ఈ కంపెనీకి కొంచెం కన్సర్న్. అదే మెయిన్ బోర్డ్లో తీసుకొచ్చినా కూడా బాగా క్లిక్ అయ్యి లిక్విడిటీ అవన్నీ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉండు. ఓవరాల్‌గా ఫైనాన్షియల్ చూస్తే దాన్ని బట్టి మనకి ఇంకా అర్థమవుతుందనమాట. ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ చూసుకుంటే, అసెట్ చూసుకుంటే 22లో 115 కోట్లు ఉంటే, 23 వచ్చేటప్పుడు 147 కోట్లు అనమాట. అలాగే 24లో చూసుకుంటే 175 కోట్లు ఉంది. అలాగే 24 జూన్లో చూసుకుంటే 203 కోట్లు ఉందన్నమాట అసెట్ వాల్యూ. రెవెన్యూ కూడా చూసుకుంటే 22లో 236 కోట్ల రెవెన్యూ ఉంటే 23కి 330 అయిందనమాట. మళ్ళీ 24లో పెద్దగా చేంజ్ రాలేదు, 356 కోట్లు. అలాగే జూన్ క్వార్టర్లో చూసుకుంటే 100 కోట్లు ఆల్రెడీ రెవెన్యూ వచ్చిందనమాట. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే 3.89 ఉంటాయి 22లో, 23 వచ్చేటప్పుడు 5.54 ఉందన్నమాట. అలాగే 24లో చూసుకుంటే 7.42 అనమాట. బాగా ఇంక్రీజ్ వచ్చింది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. అలాగే జూన్లో చూసుకుంటే 2.41 అనమాట. ఆపరేటింగ్ క్యాష్ చూసుకుంటే 22లో 3.89 ఉంటే 3,89 lakhs అంటే 23 వచ్చేటప్పటికి 5 crores ఉందన్నమాట. అలాగే 24లో చూసుకుంటే 24 crores అనమాట. ఆపరేటింగ్ క్యాష్ కూడా బాగా జనరేట్ చేసాం 24లో. ఫస్ట్ క్వార్టర్లో చూసుకుంటే జూన్ క్వార్టర్లో చూసుకుంటే నెగిటివ్లో జనరేట్ చేసింది అనమాట. అలాగే అప్పు కూడా చూసుకుంటే 22లో వచ్చి మనకి 41 crores ఉంటే 23లో 67 crores వచ్చిందనమాట. అలాగే 24లో మార్చ్లో చూసుకుంటే 69 crores అనమాట. ఆల్మోస్ట్ 70 crores వరకు అప్పు ఉంది. దాన్ని మళ్ళీ జూన్ ఫస్ట్ క్వార్టర్లో చూసుకుంటే 41 crores అప్పు ఉందనమాట. దాన్ని బట్టి కంపెనీ యొక్క ఫెసిలిటీ మేనేజ్మెంట్ది వాల్యుయేషన్ చూసుకుంటే 188 కోట్లు అనమాట. సో వాల్యుయేషన్ ప్రకారంగా చిన్నగా ఉంది కాబట్టి వీళ్ళు స్క్రూటినీ కూడా చేసుకొని దాన్ని ఎస్ఎంఈ ఐపీఓలో తీసుకొచ్చారనమాట. అలాగే కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ చూసుకుంటే ఆర్ఓసీ చూసుకుంటే 23.10 ఉంది. డెప్త్ చూసుకుంటే 2.49 అనమాట. అప్ ఎక్కువగా ఉంది ఈ కంపెనీకి దాన్ని బట్టి చూసుకుంటే. అలాగే రిటర్న్ ఆన్ నెట్ వర్త్ చూసుకుంటే 21% ఉంది. ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకుంటే 2.09 ఉందన్నమాట. ఈ ఐపీఓ ఒక ఆబ్జెక్టివ్ చూసుకుంటే ఏంటంటే ఫండింగ్ వర్కింగ్ క్యాపిటల్ గురించి అనమాట. అలాగే కొంచెం పర్సూజింగ్ ఇన్ఆర్గానిక్ ఇన్నోవేటివ్స్ గురించి చేస్తూ ఉంటారు. అలాగే జనరల్ కార్పొరేట్ పర్పస్ అనమాట. ఐపీఓ ద్వారా కొంచెం మార్కెటింగ్ అవి చేయడానికి అనమాట. అలాగే కంపెనీ యొక్క లీడ్ మేనేజర్స్ చూసుకుంటే కండవాలా సెక్యూరిటీస్ లిమిటెడ్ అని, కేన్ఫోటెక్ టెక్నాలజీస్ అని చెప్పి వెబ్సైట్లో మనకు తెలుస్తూ ఉంటుంది అలాట్మెంట్ అయిందో లేదా అని చెప్పి. ఈ ఐపీఓ ఒక టైం లైన్ చూసుకుంటే మనకి ఓపెన్ డేట్ వచ్చి 11 డిసెంబర్, క్లోజ్ డేట్ వచ్చి 13 డిసెంబర్ అనమాట. లిస్టింగ్ డేట్ వచ్చి మనకి 18 డిసెంబర్ అని తెలుస్తుంది. అలాగే అలాట్మెంట్ చూసుకుంటే 16 డిసెంబర్ అనమాట.
సో, ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే ఓవరాల్‌గా 72-76 రూపీస్ పర్ షేర్ ఉంది. లాట్ సైజ్ చూసుకుంటే 1600 షేర్స్ వస్తాయి. టోటల్ సైజ్ వచ్చి ఐపీఓ సైజ్ 50 క్రోర్స్ అనమాట. అందులో ఫ్రెష్ ఇష్యూ కూడా 50 షేర్స్ 50 క్రోర్స్. అలాగే ఫేస్ వాల్యూ చూసుకుంటే 10 రూపీస్ పర్ షేర్. రిటైల్‌లో మనకు ఒక లాట్‌కి కావాల్సిన వచ్చిన అమౌంట్ 1600 షేర్స్ వస్తాయి కాబట్టి 1,21,600 రూపాయలు కావాల్సొస్తుంది. వెబ్‌సైట్ వచ్చి మనకి కేఎన్‌ఫోటెక్ టెక్నాలజీస్‌లో తెలుస్తుందనమాట అలాట్‌మెంట్ అయిందా లేదా అని. ఓవరాల్‌గా ఈ ఐపీఓ రివ్యూ అంటే గ్రోయింగ్ బిజినెస్ మోడల్ అనమాట. వాల్యుయేషన్స్ ప్రైస్ బ్యాండ్ కూడా అట్రాక్టివ్‌గానే ఉంది. కాకపోతే లిస్టెడ్ కంపెనీస్ ఇంకా దీనికంటే బెటర్ రిటర్న్స్ కూడా ఇచ్చాయి పాస్ట్‌లోని. ఈ ఇన్వెస్టర్స్‌కి ఎవరి దగ్గరైతే అమౌంట్ ఉంటుందో వాళ్ళే ఇందులో ఐపీఓలో లిస్టింగ్ గెయిన్స్‌కి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ 3 మెయిన్ బోర్డ్ ఐపీఓస్ ఉన్నాయి కాబట్టి దానివల్ల ఈ ఐపీఓ కొంచెం క్లిక్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ అనమాట. ఎందుకంటే అందరూ విశాల్ మెగా మార్ట్ అని మూవీకి కానీ ఇంకా సాయి లైఫ్ సైన్స్‌లో అందరూ మెయిన్ అందులోనే ఇన్వెస్ట్ చేస్తారు. దీంట్లో అంతగా క్లిక్ అయ్యే ఛాన్సెస్ కూడా లేవనమాట. ఆ మెయిన్ రీజన్ వల్ల ఈ ఐపీఓ కొంచెం లిస్టింగ్ గెయిన్స్ కూడా ఇచ్చే ఛాన్సెస్ కూడా లేవనమాట. ఓవరాల్‌గా చూసుకుంటే ఎవరి దగ్గరైతే అమౌంట్ ఉంటుందో వాళ్ళే ఈ ఐపీఓలో అప్లై చేసుకుంటే బెస్ట్ అనమాట. ఎందుకంటే కరెంట్‌గా గ్రే మార్కెట్ ప్రీమియం కూడా చూసుకుంటే జీరోలో ఉంది కాబట్టి మేబీ యాంకర్ లిస్ట్ జీఎంపీ ఏమైనా డిమాండ్ ఉంటే దాన్ని బట్టి అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకుంటే మంచిది. లేదంటే అవాయిడ్ చేసుకోవడం బెస్ట్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.